అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. మహిమ నుండి అధిక మహిమ పొందుచు, తన స్వరూపములో సృష్టికర్తైన దేవుడు మనల్ని చేసి మనలో ఏం చూడాలని ఆశిస్తున్నాడు తెలుసా? దేవుడు ఆయన యొక్క పోలిక చూడాలని ఆశిస్తున్నాడు. ఆయన మహిమను మనం కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. నిజంగా దేవుని యొక్క ఆశ ఎంత గొప్పది. తన స్వరూపమందు సృష్టించిన దేవుడు మనలో ఆయన పోలిక, ఆయన యొక్క రూపము, ఆయన మహిమ, ఆయన తేజస్సు మనలో చూడని చెప్పి దేవుడు ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, సృష్టించుడు ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపడుచుచున్నవి. కానీ మానవుడు దేవుని మహిమపరుస్తున్నాడా? నువ్వు దేవుని మహిమపరుస్తున్నావా? దేవుని యొక్క మహిమను నువ్వు కలిగి ఉన్నావా? రోజున నువ్వు దేవుని యొక్క మహిమతో నింపబడాలని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన ప్రభువు మహిమాన్వితుడు, మహిమ గల దేవుడు, మహిమా స్వరూపుడు, ఆయన మహిమ గల రాజు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్టు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునుడి. మహిమ గల ఈ రాజు ఎవరు? వాళ్ళ శౌర్యం కలిగిన దేవుడు ఎవరు? సైన్యములకు అధిపతికు యెహోవాయే, ఆయనే మహిమ గల రాజు. అట్టి మహిమాన్వితుడైన దేవుడు నీలో నాలో ఏమి వెతుకుతున్నాడో తెలుసా? ఆయన మహిమను వెతుకుతున్నాడు. గాడ్ వాంట్స్ టు సీ హిస్ గ్లోరీ ఇన్ అవర్ లైవ్స్. మన యొక్క జీవితాలు దేదీప్యమానముగా ప్రకాశించాలని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇంగ్లీష్లో గ్లోరీ అంటాం కదా, మహిమ అంటే గ్లోరీ. గ్రీక్ భాషలో డాక్సీ అంటాం. మహిమను ఏమంటాం చెప్పండి? డాక్సీ అని అంటాం. ఈ లోకానుసారమైన యొక్క మహిమ తాత్కాలికమే. లోకానుసారం కూడా మహిమ ఉన్నది. మహిమ అనే యొక్క మాటకు చాలా అర్థాలు ఉన్నాయి కదా. గ్రేట్నెస్, స్ప్లెండర్, మెజెస్టీ, వైభవము, గొప్పతనము, ఇలాంటి మాటలు ఎన్నో ఉన్నాయి. లోకానుసారంగా మనం ఈ మహిమ గురించి ఆలోచిస్తే ఇది చాలా తాత్కాలికంగా ఉంటుంది. క్రీడాకారులు మనం చూస్తాం, ఫాస్ట్ రన్నర్స్, తెగ పరిగెత్తుతూ ఉంటారు. కానీ ఒక రోజు నాడు స్లో అయిపోవాల్సిందే, అవునా? ఇప్పుడు ఫాస్ట్గా పరిగెత్తుతారు, తర్వాత స్లో అయిపోతారు. ఈ లోకంలో మహిమ కొంతకాలమే ఉంటుంది. సొలొమోనంత గొప్పవాడే, ఆయన వైభవం కొన్నాళ్ళే. ఎంత అందగాళ్ళైనా, ఎంత అందగత్తైనా, ఎంత యాక్ట్రెసెస్ ఒక రోజున అందం కోల్పోతారు. ఈ మహిమ అంతే. కానీ దేవుడిచ్చే మహిమ శాశ్వతమైన మహిమ, యుగ యుగాలు నిలిచే మహిమ. ఆ మహిమను నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డ, దైవికంగా మనం ఆలోచిస్తే, మహిమను గురించి ఆలోచిస్తే, దేవుని యొక్క విషయంలో మహిమ అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని తేజస్సు. హల్లెలూయా. సమీపింపరాని గొప్ప తేజస్సుతో నిండిన దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు ఆయన! అంత తేజస్సుతో నిండిన దేవుని యొక్క ఆ మహిమ. మోషే కాశ, దేవా అయ్యా నేను నీ మహిమను చూడాలయ్యా, ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ. మోషే కాశ చూడండి. ఈ లోకంలో మన కోరికలు ఎలా ఉంటాయంటే, సొలొమోను ఏమన్నాడు? దేవా నాకు జ్ఞానం కావాలయ్యా అన్నాడు. హన్నా ఏమడిగింది? దేవా నాకు ఒక కుమారుడు కావాలయ్యా, మగబిడ్డ కావాలంది. ఈ లోకానుసారంగా మనం ఉంటాయి కోరికలు. కానీ మోషే అయితే దేవుని యొక్క మహిమను చూచాడు ఆల్రెడీ. ఆ మండుచున్న పొద నుండి దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడటము చూచాడు మోషే. దేవుడు మాట్లాడాడు కొండ మీద అంట. పొద మండుతూ ఉంది కానీ కాలిపోవటం లేదంట. ఆ యొక్క మంటలోంచి, ఆ ఫైర్ నుండి దేవుడు మోషేతో మాట్లాడాడు. ఏమని? మోషే నేను ఉన్నవాడను, నేను అనువాడను అంటూ దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుడు ఆ తర్వాత దేవుడు ఎర్ర సముద్రం దగ్గర
మళ్ళీ అద్భుతం జరిగించాడు. ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు దేవుడు. దేవుని యొక్క మహిమను మోషే చూస్తూనే ఉన్నాడు, కానీ దాంతో సంతృప్తి చెందాడా మోషే? చెందల. ఎందువల్ల? దేవుని యొక్క అస్సలు మహిమ. హీ వాంటెడ్ టు సీ మోర్ గ్లోరీ, ద మోర్ గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను, అసలైన మహిమను చూడాలని ఆశతో మోషే అన్నాడంట దేవునితో. చూద్దాం, నిర్గమకాండము 33వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, అయా దయచేసి నీ మహిమను నాకు చూపుమయా, దయచేసి నీ మహిమ నాకు చూపయా. దేవుడు ఏం చెప్పాడు తెలుసా మోషేతో? మోషే, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు? నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు కదా, నా మహిమను చూడాలనుకుంటున్నావు కదా, అయితే ఆలోచించు, విను. నా మహిమను చూచి ఏ నరుడు కూడా బ్రతకడు. ఇదిగో నా సమీపమున ఒక స్థలము కలదు, ఆ బండ మీద నీవు నిలబడు. నేను నా మహిమతో అటు వెళ్ళుతూ ఉన్నప్పుడు నా చేతిని అడ్డు పెట్టి నిన్ను ఆ బండ సందులో ఉంచుతాను. నా చేతిని నీకు అడ్డు పెడతాను. ఎందుకో తెలుసా? నా మహిమ నువ్వు తట్టుకోలేవయా, నా చేతిని అడ్డు పెడతాను నేను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళిన తరువాత నా చెయ్యి తీసినప్పుడు నీవు నా యొక్క వెనుక పార్శ్వమును మాత్రమే నువ్వు చూస్తావు. హల్లెలూయా. You will see my back, you can't see my face, you can't see my glory. If you happen to see, you will die. So I'm going to show you my back. ఈ భూమి నుండి సూర్యుడు 93 మిలియన్ మైల్స్ ఎత్తులో ఉన్నాడు. 93 మిలియన్ మైల్స్ ఎత్తులో ఉన్నాడు సూర్యుడు. ఆ సూర్యుడిని, అంత దూరంలో సూర్యుడిని మనం చూసామంటే కళ్ళు పోవలసిందే కదా. ఆ సూర్యుడిని చూడలేని మనము ఆ సూర్యుని సృష్టించిన ఆ దేవుని యొక్క మహిమను మనం చూడగలమా? దమస్కుకు వెళ్తున్నాడంట. ఎవరు? సౌలు. సంఘాన్ని నాశనం చేయడానికి, దేవుని యొక్క భక్తులను సంహరించడానికి, వారి భక్తి జీవితాన్ని చిన్నాభిన్నం చేయడానికి సౌలు అంట గుర్రం మీద వెళ్తున్నాడంట. ఎక్కడికి? దమస్కు వెళ్తున్నాడు. సంఘాన్ని నాశనం చేయడానికి, భక్తుల్ని చల్లాచెదరు చేయడానికి వెళ్తూ 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 ఉండగా అకస్మాత్తుగా ఆకాశం నుండి వెలుగు ప్రకాశించింది. అంతే, ఒక్కసారి గోడ మీద నుండి డాంబని కింద పడ్డాడు. అంతే, దేవుడు మాట్లాడుతాడు, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించుచున్నావయ్యా? అయ్యా ప్రభువా, హూ ఆర్ యూ? నీవెవరివయ్యా? నీవు హింసించుచున్నా యేసును నేనే. దేవుని యొక్క దర్శనమును, మహిమను, దేవుని యొక్క స్వరమును విన్నా ఆ సౌలు గుడ్డివాడైపోయాడు. ఎన్ని రోజులు? 3 రోజులు కళ్ళు కనపడలా. దేవుని యొక్క వెలుగు చూస్తేనే కళ్ళు పోయినాయి. ఎవరికి? సౌలుకి. మోషే ఉన్నాడు, దేవా నువ్వు నాకు కనపడాలి, ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ, నీ మహిమను నాకు చూపించు అంటున్నాడు మోషే. పద్మాసు ద్వీపంలో యోహాను గారు దర్శనం చూచాడు. ఆ దర్శనంలో దేవుని యొక్క తేజస్సును, దేవుని యొక్క గొప్ప తేజస్సును చూసిన యోహాను ఏమంటాడో తెలుసా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చూస్తే, నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి ఉన్నాను. అంతే, ఆయన తేజస్సు, ఆయన మహిమ నిజంగా ఎంత గొప్ప మహనీయుడైన దేవుడు, మహిమాన్వితుడైన దేవుడిని మనం కలిగి ఉన్నామండి. What a tremendous God we have, glorious God we are serving. మహిమాన్వితుడైన దేవుడు, ఎంత తేజస్సు, ఎంత కాంతి. దేవుడు మోషేతో మాట్లాడతాడు, మోషే నా మహిమను నువ్వు చూడలేవు, కానీ ఇదిగో నా మహిమ నిన్ను దాటి వెళ్ళినప్పుడు నీవు నా యొక్క వెనుక పార్శ్వమును చూస్తావు. మోషే చూశాడంట. వెనుక పార్శ్వం చూశాడో లేదో, హీ వాజ్ ఏబుల్ టు రైట్ హిస్టరీ. చరిత్ర, భూమి ఎలా పుట్టిందో రాయటం నేర్చుకున్నాడు. దేవుడు తెలియజేశాడు. ఇక రాసేసాడంట. ఏం రాశాడు? ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను, జలము అగాధము మీద ఉండెను, జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మనగా వెలుగాయను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను, అస్తమయమును ఉదయము కలగగా
ఒక దినమాయను అంటూ ఆది కాండము సృష్టి ఎలా ప్రారంభమైంది అంతా రాయగలిగాడు మోషే. ఎన్ని గ్రంథాలు రాశాడు మోషే? 5 గ్రంథాలు. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదట ఉన్న 5 ఉన్నాయి చూసారా? ఏంటి? ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. 5 గ్రంథాలు ఎవరు రాశారండి? మోషే. ఎలా రాయగలిగాడు? దేవుని యొక్క వెనుక పార్శ్వము చూశాడు మోషే. హీ వాజ్ ఏబుల్ టు రైట్ హిస్టరీ. దేవుడు బయలుపరిచాడు సృష్టి ఎలా ప్రారంభమైందో. దేవుడు మోషేకి చెప్పాడు. ఈరోజు నువ్వు దేవుని యొక్క మహిమను నువ్వు పొందుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. మానవుని యొక్క జీవితంలో 3 భాగాలు. 1 శరీరము, 2 ప్రాణము, 3 ఆత్మ కదా. అయితే ఈ యొక్క ఆత్మలో అంట దేవుడు ఖాళీ ఉంచాడంట. ఆత్మలో ఏం చేశాడు దేవుడు? ఖాళీ ఉంచాడు. ఆదియందు ఈ ఆత్మను దేవుడు మహిమతో నింపాడంట. అయితే తర్వాత అది ఖాళీ అయిపోయింది. మానవుడు మహిమను కోల్పోయాడు. ఎందువల్ల కోల్పోయాడు? పాపం. ఆజ్ఞాతిక్రమం అనే పాపం వల్ల మనిషిలో ఉన్న మహిమ ఇట్స్ గాన్, పోయింది. మహిమ వెళ్ళిపోయింది. మహిమను ఎప్పుడు కోల్పోతాం మనం చెప్పండి? పాపము నీ జీవితంలో ఉంటే నీలో దేవుని యొక్క మహిమ ఉండదు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, అందరూ పాపము చేసి దేవుడి దగ్గర ఇంచు మహిమను వారు కోల్పోతున్నారు, పొందలేకపోతున్నారు. నీ జీవితంలో ఇంకా పాపం ఉందా? ప్రేమ దేవుని బిడ్డ, దాన్ని వదిలివేయి. దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశించాలంటే లెమ్ము, తేజరిల్లము. నీ యొక్క వెలుగు నీ మీద ప్రకాశింపనీయము. నీ మీద నా మీద ఏం కనపడదు తెలుసా? దేవుని యొక్క మహిమ కనపడాలి. యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో చక్కటి మాటలు మనం చూస్తాం. లెమ్ము, తేజరిల్లము, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. నీ మీద ఉదయించాలంటే, నీ మీద ప్రకాశిస్తూ ఉండాలి అంటే పాపం అనే మబ్బు వీడిపోవాలి. ఎలా వీడిపోతుంది? ఈ పాపం అనే మబ్బు ఎలా వీడిపోతుంది? గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారంట. వారందరూ దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తుండగా అకస్మాత్తుగా గాలి వంటి ఒక శబ్దము వినపడింది. ఒక పెద్ద గాలి వచ్చింది. అంతే, ఆ ఇల్లంతా గాలి శబ్దము. దేవుని ఆత్మ దిగి వచ్చింది. అగ్ని జ్వాలలు వంటి ఆ యొక్క నాలుకలు ప్రతి ఒక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారంట. చూడండి, మబ్బులు పోవాలంటే ఏం కావాలి మనకి? గాలి కావాలి. అవునా? అవునా కదా? పెద్ద గాలి వచ్చింది అనుకోండి, మబ్బులు ఉంటాయా? మబ్బులు ఉండవు. ఈ పాపం అనే మబ్బు కూడా పోవాలి అంటే దేవుని ఆత్మ కార్యం జరగాలి. నీలో రూపాంతరం రావాలి, నీలో మార్పు చెందాలి. నీవు నీ యొక్క ప్రతి పాపాన్ని దేవుని ఒప్పుకోవాలి. దేవా, నేను ఘోరమైన పాపినయా, నన్ను క్షమించని దేవుని యొద్ద నీ యొక్క నోటితో నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు గాలి వంటి వీచు గొప్ప శబ్దం వలె ఒక్కసారి వచ్చి నీకు ఆత్మకార్యం జరుగుతుంది. నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? నీలో మార్పు వచ్చేస్తుంది. నువ్వు మహిమ మళ్ళీ పొందుకుంటావు. ఆ కోల్పోయిన మహిమను చూసావా? నీ ఆత్మ, ఈ ఆత్మ అంట నరునికి దేవుడు పెట్టిన దీపము. సామెతలో 21లో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈరోజు నీ ఆత్మలో ఆయన మహిమ ఉండాలి అంటే నువ్వు చేయాల్సింది, దేవా నా ప్రతి ఒక్క పొరపాటును మన్నించి నీ ఆత్మతో నన్ను నింపి నన్ను బాగు చేసి నాకు రూపాంతరము దయచేయని చెప్పి దేవుని నన్ను ఒప్పుకో. దేవుడు నిన్ను మహిమతో నింపుతాడు. దేవుని యొక్క మహిమను కళ్ళారా మోషే చూడలేకపోయాడు. దేవుని యొక్క మహిమను కళ్ళారా మోషే చూడలేకపోయాడు. ప్రేమ దేవుని బిడ్డ, మానవుని ఆశ ఏంటో తెలుసా? ఎప్పటి నుంచో మానవుని ఆశ దేవుణ్ణి చూడాలి అని మానవుని ఆశ. అందుకనే దేవుడు ఆయన యొక్క గొప్ప తేజస్సును మహిమను మానవుడు చూపించలేడు. ఎందువల్ల? చూపిస్తే ఏమైపోతాడు? మానవుడు కాలిపోతాడు, చచ్చిపోతాడు. అందుకనే సో వెన్ గాడ్ వాంటెడ్ టు మేనిఫెస్ట్ హిస్ గ్లోరీ, హీ సెంట్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఆయన యొక్క మహిమను ప్రత్యక్షపరచాలని చెప్పి ఎప్పుడైతే ఆశించాడో మానవుని దగ్గరికి ఏం చేశాడు? దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఎవరు? యేసయ్య. ఎవరు? దేవుని యొక్క తేజస్సు అయిన. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ప్రభువైన యేసుక్రీస్తు
దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆ తేజస్సు దిగి వచ్చింది. ఎలా? యేసు రూపంలో, యేసు నామధారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఒక మానవుడు దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే దేవుడు మానవుడైపోవాలి. ఆ తేజస్సుతో ఈ లోకానికి వస్తే దేవుడు అసలు మనిషే ఉండడు, లోకమే ఉండదు. అందుకనే దేవుడు మానవుడు అర్థం చేసుకునే విధంగా మానవుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన కుమారుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఉండగా, ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు యేసుని నమ్ముకున్న వాడివే, విశ్వాసంతో జీవిస్తున్న వాడివే. అయితే నీలో మహిమ నిలిచి ఉన్నదా? నీలో మహిమ నిలిచి ఉన్నదా? గమనించాలి ఈ మాట. ఒక వ్యక్తినంట అడిగాడంట, అయ్యా నీవు క్రైస్తవుడివేనా అని అడిగాడంట ఆ పాస్టర్ గారు. సరే ఈ వ్యక్తి అన్నాడంట, నిజం చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? అయ్యా నేను అప్పుడప్పుడు అక్కడక్కడ క్రైస్తవుడిని అని చెప్పాడంట. ఎప్పుడంట? అప్పుడప్పుడు అక్కడక్కడ క్రైస్తవుడంట. నువ్వు అప్పుడప్పుడు అక్కడక్కడ క్రైస్తవుడిగా ఉంటే నీలో మహిమ నిలిచి ఉండదు కదా. మహిమ నుండి నువ్వు అధిక మహిమలకు నువ్వు వెళ్ళలేవు. ప్రేమ దేవుని బిడ్డ, ఈ రోజున మన భక్తిని ఎప్పుడు కోల్పోకూడదు. దేవుడు అనుగ్రహించిన మహిమను నువ్వు కోల్పోకూడదు. నిత్య మహిమతో నువ్వు నింపబడాలి. ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు నిత్య మహిమకు. క్రీస్తునందు దేవుడు పిలుస్తూ ఉండగా ఈ రోజున నీవు మహిమతో నింపబడాలి. మహిమతో నింపబడటమే కాదు, అధిక మహిమ నువ్వు పొందుకోవాలి. అధిక మహిమ. ఈ శరీరంతో మనం పరలోకానికి వెళ్ళగలమా? ఆ రాజ్యంలో దేవుని యొక్క తేజస్సు ముందు ఇది పనికిరాదు. అందుకనే ఏమని రాయబడిందంటే మనుషుడంట మార్పు చెందుతాడంట, మహిమ శరీరం ధరించుతాడు. ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా మారిపోతుంది. అందుకనే ఈ రోజున నువ్వు మహిమ పొందుకోవటానికి దేవుడు ఈ లోకంలో నేను ఇంకా సజీవునిగా ఉంచాడు. ఎందుకో తెలుసా? ఈ మహిమ సరిపోదు, ఆ కొంచెం భక్తి సరిపోదు, ఆ కొంచెం ప్రార్థన సరిపోదు. నువ్వు వెళ్ళే ఆ 2 గంటలు పరిచర్యలో ఉండటము, దేని యొక్క వాక్య ఆరాధనలో ఉండటం సరిపోదు. నువ్వు మహిమ నుండి అధిక మహిమకు యు నీడ్ టు ఇంక్రీజ్. నీలో ఆ యొక్క ఉన్నతమైన అనుభవంలోకి, నువ్వు ఆత్మీయ అనుభవంలోకి ఎదగాలి. అందుకనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి. ఇబ్బందులు లేవా? ఇబ్బందులు ఉన్నాయి. కానీ నీలో మహిమ ఉన్నప్పుడు, when you have glory inside, నీ లోపల మహిమ ఉంటే ఈ మంటి శరీరము, ఈ మంటి ఘట్టములో ఏంటిది? దేవుని యొక్క మహిమ ఐశ్వర్యము ఉంటే ఎటు పోయినా, శ్రమలు ఎదురైననా ఇరికించబడు వారము కాము, అపాయమున్నను ఉపాయము లేని వారము కాము, తరమబడినను మనం పడిపోయే వారము కాము, తరమబడినను మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దిక్కులేని వారము కాము. నీవు పడద్రోయబడినా దేవుడు నిన్ను నశింపచేయడు. ఎప్పుడు ఆయన మహిమ నీలో ఉంటే, దేవుని యొక్క మహిమ మనలో ఉంటే మనం నశించము, మనం పడిపోము, మనం ఎప్పుడు ఏ ఇబ్బంది పడము. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క మహిమ మనలో ఉందా? మహిమ ఉండటమే కాదు, అధిక మహిమ మనం పొందుకోవాలి. అధిక మహిమ మనం పొందుకోవాలి. లైఫ్ ఈజ్ వెరీ బ్రీఫ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. ప్రతి ఒక్కరి యొక్క జీవితం కూడా ఈ లోకంలో చాలా చాలా తక్కువ జీవితం అని చెప్పుకోవచ్చు. చూస్తున్నాం, ఈ కరోనా వల్ల వేల మంది, లక్షల మంది చనిపోతున్నారు. తగ్గిందని చెప్పి ఇష్టానుసారంగా తిరిగేస్తున్నారు. కానీ టీవీ చూడండి, వార్తలు చూడండి, యూఎస్ఏలో 2 వారాల్లో 50,000 మంది చనిపోయారంట. ఎంత విజృంభిస్తుంది కరోనా. ప్రేమ దేవుని బిడ్డ, అయితే మనిషి యొక్క ఆశ ఏంటో తెలుసా? ఇంకా ఈ లోకంలో ఉండాలి, ఇంకా బ్రతకాలని చెప్పి ఆశ ఉంటుంది. అతని పేరంట డేవ్ ఆస్ప్రే అనే వ్యక్తి. ఇతను ఒక బిజినెస్ మ్యాన్. ఇతను బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కంపెనీని నడుపుతున్నాడు. అతనంట ఆశ 180 years బ్రతకాలని చెప్పాను. ఆశ, ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. ఏంటో తెలుసా? 180 years, 180 సంవత్సరాలు నేను బ్రతుకుతాను అంటున్నాడు ఆయన. అందుకంట ఆయన ఎంత ఖర్చు చేస్తున్నాడో తెలుసా? ఇప్పటికీ కోట్లు పైగానే ఖర్చు పెట్టాడంట. ఇతను ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అంటే, ఇతనంట ఇక బోన్ మ్యారో ఉంటుంది కదా మనలో ఉన్న, ఆ బోన్ మ్యారోలో ఉన్న ఆ స్టెమ్ సెల్స్ తీసుకుంటున్నాడంట. తీర్చి ఆ మూల కణాలు తీర్చి బాడీలో ఇంజెక్ట్ చేసుకుంటున్నాడంట.
బోన్ మ్యారోలో ఉన్న స్టెమ్ సెల్స్ తీసి, మూల కణాలు తీసి బాడీలో ఇంజెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ బాడీలో ఇక మూల కణాలు వృద్ధి చెందడం వల్ల ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే నేను 180 సంవత్సరాలు గ్యారంటీగా బ్రతుకుతానంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, సరే నువ్వు ఎంతకాలం బ్రతికినా యూ హ్యావ్ టు డై వన్ డే. ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి కదా. డెత్ ఈస్ ట్రూ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎవరీ హ్యూమన్ బీయింగ్. నీ నిత్యత్వాన్ని నువ్వు ఎక్కడ గడపబోతున్నావు? ఎక్కడ నీ నిత్యత్వాన్ని గడిపేది? ఆ రాజ్యములో సూర్యుడైనా చంద్రుడైనా అక్కరలేని గొర్రెపిల్లే దీపముగా వెలుగుగా ప్రకాశించే ఆ రాజ్యంలో నీవు ఉండాలి అంటే ఏం కావాలి? మహిమ. నీలో మహిమ ఉండాలి, అధిక మహిమ నీలో ఉండాలి. అప్పుడే ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించగలుగుతావు. ఎలాంటి జీవితాలు మనం జీవిస్తున్నాం? లోకం అంతానికి వచ్చేసిందనే వార్తలు ఎన్నో వింటున్నాం. శాస్త్రవేత్తలు డూమ్స్ డే అనే ఒక క్లాక్ని ఏర్పాటు చేశారు. ఈ డూమ్స్ డే క్లాక్ ఏం చెప్తుంది అంటే ప్రపంచ వినాశనము ఎప్పుడు కలుగుతుందో, ప్రపంచ వినాశనానికి మనం ఎంత సమీపంగా ఉంటామో తెలియజేస్తుంది డూమ్స్ డే క్లాక్. ఇప్పుడంట వాళ్ళు చెప్తున్నది ఏంటో తెలుసా? శాస్త్రవేత్తలు ఈ లోకము అంతమవటానికి కేవలము 100 seconds మాత్రమే ఉందంట. వారు చెప్తున్న లెక్క ప్రకారము ఇంకా కేవలము 100 సెకండ్లు మాత్రమే ఉన్నది. నిమిషాల్లో కూడా చెప్పటల్లా, గంటల్లో కూడా చెప్పటల్లా, 100 క్షణాలే. చైనా దేశం గురించి పేపర్లో న్యూస్ మనం చూస్తే వాళ్ళు లెక్కకు మించిన హైడ్రోజన్ బాంబ్స్, ఆటమ్ బాంబ్స్ ని వాళ్ళు సమకూర్చుకున్నారంట. ప్రపంచమంతా కరోనా గురించి వాళ్ళు దృష్టి నిలిపితే చైనాలో కొన్ని వందల హైడ్రోజన్ బాంబ్స్. ఆ హైడ్రోజన్ బాంబ్ యొక్క శక్తి ఏంటో మనకు తెలుసు. 1945లో హిరోషిమా నాగసాకి మీద హైడ్రోజన్ బాంబ్ వేసినప్పుడు 1945లో జరిగిన యొక్క నాశనము ఇప్పటికీ ఆ దుష్ప్రభావాన్ని ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు. ఆ రేడియేషన్ ఇప్పటికీ ఉన్నది. ఆటం బాంబ్ని మరి అమెరికా వాళ్ళు జపాన్ మీద వేశారు అప్పుడు 1945లో. ఇంకా రేడియేషన్ ఉన్నది. అలాంటిది ఒక్క బాంబు కాదంట, కొన్ని వందల బాంబులు ఉన్నాయంట వాళ్ళ యొక్క అంబుల పొదిలో చైనా. అంతేకాదు న్యూక్లియర్ బాంబ్స్, 100 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయంట. ఏమవుతుంది ప్రపంచం? ఏమి కాబోతుంది ఇక ప్రపంచం? ప్రేమ దేవుని బిడ్డ, ఇంకా నువ్వు ఆత్మీయ జీవితంలో స్లోగా ఉన్నావేమో. స్లోగా వెళ్తే పనికిరాదు, గేర్ మార్చాలి. అవునా? ఫస్ట్ గేర్లోనే వెళ్తే ఎట్లా? గేర్లు మారుస్తూ ఉండాలి. దేవుడు బిడ్డలుగా మనము పరిగెత్తాలి. నడిచి వెళ్ళే రోజులు కూడా పోయినాయి. పరుగున దేవుని యొక్క విషయాల్లో, ఆత్మీయ విషయంలో ఎదగాలి. మహిమ నుండి అధిక మహిమకు నువ్వు చేరాలని చెప్పి ప్రభు ఆశిస్తూ ఉండగా, ఇక నీలో ఉన్న ఏ పొరపాటైనా దాన్ని వదిలివేసి దేవుని యొక్క బిడ్డగా ముందుకు సాగటానికి యేసు యొద్దకు రా. మనమందరము కూడా ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవుని యొక్క రూపంలోకి మనం మార్పు చెందాలి. ప్రభు వలె మనం మార్పు చెందాలి. ఇంటూ హిస్ ఇమేజ్ we need to transform into his image. గొంగళి పురుగు ఉంది, అదేమవుద్ది? సీతాకోక చిలుక మారుద్ది కదా. మనలో ఆ మార్పు వచ్చిందా? దేవునికి మనం అందంగా కనబడుతున్నామా? దేవునికి మనం ప్రీతికరంగా కనబడుతున్నామా? దేవుని యొక్క దృష్టిలో మనం యోగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నామా? రూపాంతర అనుభవాన్ని మనం పొందుకున్నామా? రూపాంతర అనుభవాన్ని పొందుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో మనం విన్నాం. ఎవరు? దేవుని యొక్క తేజస్సు ఆయన. ప్రభు అంట ఆయన 3 శిష్యుల్ని తీసుకువెళ్ళాడు. ఆ రూపాంతర కొండ మీదకి తీసుకువెళ్ళాడు. ఎవరంట 3 శిష్యులు? యోహాను, యాకోబు, పేతురు. వారు 3తో ప్రభు ఆ కొండ ఎక్కాడంట. ఆ కొండ మీద ఉండగా ప్రభు ఒక్కసారి రూపాంతరం చెందాడంట. ఆయన ముఖము దగదగా మెరిసిపోతుంది. ఆయన వస్త్రాలు తెల్లగా మెరిసిపోతూ ఉన్నాయి. పరలోకం తెరవబడింది. 2 శిష్యులు దిగి వచ్చారంట. ఎవరు 2 శిష్యులు? మోషే, ఏలియా దిగి వచ్చారు. శిష్యులు చూస్తూ ఉన్నారు. దేదీప్యమానంగా ప్రభు మెరిసిపోతూ ఉన్నాడు. ఆనాడు మోషే అడిగి ఉన్నాడు కదా, ఏమని? దేవా, నీ మహిమను నాకు చూపించవా? దేవుణ్ణి ఒక మానవుడిగా చూద్దాం అనుకున్నాడు. దేవుడు మోషే ఆశ ఆ కొండ మీద తీర్చాడు. మోషే అంట పరలోకం నుంచి దిగి వచ్చినాక యేసయ్య యొక్క ముఖ రూపాన్ని చూచాడంట. దేవుని యొక్క ముఖ రూపాన్ని చూచాడు. దేవుడు మానవుడిగా ఎలా ఉంటాడు మోషే కళ్ళారా చూడగలిగాడు. అది మోషే యొక్క ఆశ. మోషే యొక్క ఆశ తెలుసా?
దేవుడిని కళ్ళారా చూడాలి. దేవా నీ మహిమను నాకు చూపించవా అన్నాడు. చూసారా, దేవుడు మర్చిపోలా. అందుకనే మోషేనే పంపించాడు. ఇగో మోషే చూడయా, ఇప్పుడు నేను ఎలా ఉంటానో చూడు. మోషే చూస్తుండగా యేసయ్య అంట దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడంట. ఆ పర్వతం మీద ప్రకాశమానమైన తేజస్సు, ఆయన మహిమను చూశాడు కళ్ళారా మోషే. ఈరోజు నువ్వు నేను కూడా మనం చూడాలి అంటే, నిత్య రాజ్యంలో ఆయనతో ఉండాలి అంటే మహిమలో ఉండటం కాదు, మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమ మనం పొందొచ్చు. ఆయన రూపంలో మనం మార్పు చెందాల్సి ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డ, ఏ రోజున ఒకసారి నువ్వు ఆలోచించుకో. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో, నీ భక్తి ఎలా ఉన్నదో ఆలోచించుకొని ఇప్పుడే నీకు నిర్ణయం తీసుకో. దేవా, నేను మహిమ నుండి అధిక మహిమ నేను పొందుకుంటానని చెప్పి ఒక తీర్మానం తీసుకో. ఆ విధంగా ఉండటానికి అవసరమైనది ఏంటో తెలుసా? పరిశుద్ధమైన జీవితము. పరిశుద్ధత ఉన్నప్పుడే మహిమ తోడుగా ఉంటుంది. గమనించండి, పరిశుద్ధత ఉన్నప్పుడు ఏముంటుంది? తోడుగా మహిమ తోడుగా ఉంటుంది. పరిశుద్ధత ఉన్నప్పుడే మహిమ నిలిచి ఉంటుంది. పరిశుద్ధత లేకపోతే మహిమ మనలో ఉండదు. పాపికి కృప దగ్గరగా ఉంటుందంట. పాపికి ఏం దగ్గర ఉంటుంది? కృప. దేవునికి కృప దగ్గరగా ఉంటుంది పాపికి. అయితే పరిశుద్ధంగా ఉన్న వ్యక్తికి మహిమ తోడుగా ఉంటుంది. ఈ రోజున దేవునికి మహిమనికి తోడుగా ఉండాలంటే, నీ ఆత్మ వెలిగించబడి ఉండాలంటే నీవు చేయాల్సింది, యేసయ్యా నాలో ప్రతి పాపాన్ని క్షమించున్నాయా. నీ నోటితో దేవుణ్ణి ఒప్పుకో. నీ పాపాన్ని యేసు శిలువలో యేసును ఒప్పుకో. ఆయన నిన్ను కడిగి నిన్ను పవిత్రంగా చేస్తాడు. నీలో పరిశుద్ధతను కలగజేస్తాడు. ఆయన మహిమతో నిన్ను నింపుతాడు. ఆ మహిమతో నువ్వు నింపబడులాగున నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. మహాగరుడా, పరిశుద్ధుడా, నీకు స్తుతులు చెల్లిస్తానయ్యా. అయా నీకే స్తోత్రము తండ్రి. దేదీప్యమానమైన నీక మహిమతో తండ్రి నైనా ప్రతి ఒక్కరిని నింపండి అయ్యా. మా ఆత్మలు వెలిగించబడాలి తండ్రి. మా ఆత్మలు ఖాళీగా ఉండటానికి వీలు లేదు అయా. మా ఆత్మను నీ మహిమతో నింపమని ప్రార్థన చేస్తావు నా తండ్రి. అయా, మహిమ నుండి అధిక మహిమ ప్రతి ఒక్కరము పొందుకొని నీ పోలికలో నీ రూపంలోకి మార్చబడటానికి కృప చూపమని నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ అయా, ఈ ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అయా నీ కార్యాలు జరిగించమని, వారికి ఆశలు నెరవేర్చమని, అన్నిటికీ మించి నీ యొక్క మహిమతో వారిని నింపమని అయా కలవరి పవర్ చర్చ్ ప్రార్థన చేస్తుండగా ఈ పరిచర్యను విస్తృతపరిచి దీవించి నీకు మహిమకరముగా దీన్ని నిలబెట్టమని యేసు నామమున అడిగి వేడుకుంటాను పరమ తండ్రి. ఆమేన్. బ్రదర్ కంభం జాన్ వెస్లీ, డోర్ నెంబర్ 45-9-3, కల్వరీ పవర్ చర్చ్, పడవలరేవు, గుణదల, విజయవాడ. ఫోన్ నెంబర్ 9985200048.